హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 20818. సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసి టంగమని బెల్ ఐకాన్ కొట్టండి. సో ఇది వచ్చేసి దుబాయ్లో డే 2 అనమాట. ఆ రోజు మార్నింగే కెటిల్లో టీ అయితే మా వారికి పెట్టేసి మేము నైట్ వచ్చేసి క్రూజ్ షిప్కి వెళ్ళాం కదా. డే టైం ఎలా ఉంటుందో తెలీదు. సో ఇది వచ్చేసి మా హోటల్ పక్కనే, హోటల్లో కూడా ఫుడ్ ఉంది. సో అది కూడా మేము ఒకసారి ట్రై చేసాము. ఒకసారి బయటని కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి మాకు హోటల్లో సెట్ అవుతుందా అవ్వదా అని చెప్పి, సో మా హోటల్ పక్కనే మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. సో ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి అంటే, సో మేము అక్కడికి పక్కనే ఉన్నాం అనమాట. నైట్ లంచ్ వేరే టైప్ దగ్గర ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి మా హోటల్ పక్కనే అనమాట. సో కూర్చున్నాం అనమాట. కూర్చొని మా ఫుడ్ అయితే వచ్చేసింది. మా ఘనశ్యామ్ ఇక్కడ ప్రతి టిఫిన్కి సాంబార్ అయితే మ్యాండేటరీ అండి. చట్నీ కూడా చాలా బాగుంది. నాకు మన ఇంటి దగ్గర తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నాకైతే ఉల్లి రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నాను. ఘనశ్యామ్ వచ్చేసి ఎగ్ దోశ చేసుకున్నాడు, మా వారు కూడా. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడి నుంచి మేము మెట్రోకి, మా పక్కనే అని చెప్పాను కదా. సో మెట్రోకి పక్కనే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. సో చెప్తానండి, ఇంకా తప్పకుండా చెప్తాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలిసే ఉంటుంది. మేము వచ్చేసి మీకు కనబడుతున్నదే దుబాయ్ ఫ్రేమ్ అనమాట. సో మేము ఇప్పుడు దీన్ని చూడడానికి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తున్నాము. సో మేము మెట్రోలో అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ రిటర్న్ వచ్చినప్పటికీ మాకు ఒక క్యాబ్ అంటూ అక్కడ చాలా పెద్ద కారు అండి. నేను టీవీలో చూసాను, అంత పెద్ద కారు. సో అలాంటిది మాకు అక్కడ మొత్తం మేము దుబాయ్ నుంచి ఇండియా వచ్చే వరకు అక్కడ మేము ఉన్న రోజులు తిరగడానికి. సో అతను మాకు బాగా కాంటాక్ట్ అయ్యి, సో అతనే మాకు ఎక్కడికి కావాలన్నా ఫోన్ చేసేవారు. అబుదాబిలో చాలా మంచి డ్రైవర్ మాకు దొరికారు. ఇక్కడ కూడా అంతే. సో బిల్డింగ్స్ చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. అంటే చూసే వాళ్ళకి పాతగానే ఉంటుంది. ఫస్ట్ టైం చూడడం వల్ల మాకు కూడా మంచి ఎగ్జైట్ అయితే ఉంది. అబుదాబి నుంచి ఉంటున్న బిల్డింగ్సే, బట్ ఇక్కడ చూడడానికి చాలా బాగుంది అనమాట. సో మేము ఇక్కడ ఒక సిగ్నల్, మనం నించున్నాక ఒక బటన్ అయితే ప్రెస్ చేయాలి. అది కంటిన్యూ అక్కడ మనకి వాక్వే బిల్డింగ్స్ చూసారు కదా. పక్కనే మెట్రో దిగాక ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. చూసారా దుబాయ్ ఫ్రేమ్ దగ్గరగా కనబడుతుంది కానీ చాలా దూరంగా ఉందండి మేము చూస్తున్న దానికి దీనికి. మా పిల్లలు ఉన్న ఎండకి చాలా గేర్లెక్కిపోయారు. ఇంకా మా వాళ్ళు ఇంక ఇలా కాదు, మెట్రో వదిలేయాలి, డైరెక్ట్ ఒక క్యాబ్ని అయితే మనం చూసుకోవాలని చెప్పేసి ఫైనల్లీ ఆ బిల్డింగ్ చూసారా, 2 బిల్డింగుల మధ్యలో కర్రలా ఉంది. సో దాన్ని మా స్టార్టింగ్ వస్తున్నప్పుడు కూడా మా పిల్లలు అన్నారు, ఇక్కడ మా బావగారు ఎత్తుకున్నారు. ఫైనల్లీ మేము వచ్చేసాం. I am coming in Dubai frame. ఉండండి. సో ఫైనల్లీ మేము దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా వారాలు ఆన్లైన్లోనే ఆయన టికెట్ బుక్ చేశారనమాట. చూసారు ఎంత స్వెట్, మొత్తం ఎంత బాగా చాలా స్ట్రెయిన్ అయిపోయారు. దానా వచ్చేసాం, దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి అన్నాము. దూరం నుంచి వస్తే చాలా చిన్నదిగా కనబడ్డది కానీ చాలా పెద్దది. ఇది ఎన్ని మీటర్స్ ఎలా ఉంటుంది అనేది మనకి పైకి ఎక్కగల ఒక లేడీ చెప్తారు. సో అక్కడ వినండి. నాకు కూడా అంత డీటెయిల్గా నేను కూడా చూడలేదు. సో ఇక్కడ నేను మా సిస్టర్స్, నెక్స్ట్ మా బావగారాలు వాళ్ళ పిల్లలు మొత్తం మేము వైట్ థీమ్ అనుకున్నాము. సో మేము అందరం వైట్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను, బాబు, మా వారు, మా బావగారు, వాళ్ళిద్దరు పిల్లలు, మా అక్క కూడా వైట్ వేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్కి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా పెద్దది, బట్ తోపు ఉందండి. నిజంగా చెప్పాలంటే చాలా తోపు ఉంది. సో అక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళగల్లే కింద వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. సో దీని లోపలికి వెళ్ళడానికి ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఎక్స్పెన్సివే. కాకపోతే మనం ఇంత దూరం వెళ్ళాం కాబట్టి ప్రతిదీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి సో అన్నీ చూసేసాం. సో ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. లోపలికి వెళ్ళగల ఈ ఎండలో వెళ్ళి లోపలికి వెళ్ళగల పిల్లలు ఆరామ్సే రిలాక్స్ అయితే అయ్యారు. సో ఇది చాలా అంటే మన ఫోన్లో స్కాన్స్ అయితే ఉంటాయి. మన టికెట్ స్కాన్లో చూసుకొని మనకి ఎంట్రీ అయితే ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గానే. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి అంటే పైన గ్లాస్ కాబట్టి చాలా లిమిటెడ్గానే పంపిస్తున్నారు. పైకి వెళ్ళక మమ్మల్ని వెంటనే పంపించేస్తారు అనుకున్నాం, బట్ అంత వెంటనే అయితే పంపించలేదు. మన ఇష్టం, మనం ఎప్పుడైనా రావచ్చు. అంత బాగుంది. కాకపోతే ఎక్కువ మంది వెయిట్ ప్రెజర్ ఉండడం కొద్దిగా అన్సేఫ్ అనుకున్నారేమో. అదైతే
అంటే సెంటర్లో ఉంది గ్లాసు. సో చూస్తే మీకు అర్థమవుతుంది, ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూసారా స్నో ఎలా వస్తుందో, చాలా బాగుంది కదా. మనకి లోపల ఎంటర్ అవ్వగలే మ్యూజియం అయితే ఉంటుందండి. మనం ఎప్పుడైతే మనం ఎక్సలేటర్ పై నుంచి పైకి వెళ్ళిపోయాక మ్యూజియంలోకి శాండ్ టైప్లో, అది శాండ్ అయితే కాదు, కాకపోతే ఆ టైప్లో ఉన్న 3D అనమాట. సో శాండ్ నెక్స్ట్ దాని యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన స్క్రీన్లో వస్తూ ఉంటాయి. అదంతా శాండ్ అనమాట, అంటే శాండ్ టైప్లో ఉన్న 3D అనమాట. చాలా బాగుంది లోపల కూడా. ఎంట్రన్స్ అక్కడ ఎడారులు ఏటేటి ఉంటాయి, దుబాయ్ ఫేమస్ ఏట్ అనేది మనకు ఒక స్క్రీన్లో అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. సో దాని తర్వాత అలా లోపలికి వెళ్ళగానే నాకైతే ఇక్కడ నార్మల్గానే అనిపించింది, కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు అరకు వైబ్ అయితే వచ్చింది. అరకులో మనకి ఎలాగ ఉంటాయి అంటే, ఎలా చెప్పాలి, అరకులోని మనకి ట్రైబల్స్ ఉంటారా, సో అలాగ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అరబిక్ వాళ్ళవి, నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్వి, ఇక్కడ ఏం దొరుకుతాయి, ఎక్కువ కాఫీ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. సో వాళ్ళు ఓట్కా చేస్తారు కదా, అలాంటి జగ్స్, సో చాలా అంటే చాలా వాళ్ళు యూస్ చేసే థింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. ఇది లోపల వచ్చేసి ఒక మ్యూజియంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ ఇంకో లిఫ్ట్ అయితే ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మనం స్టార్టింగ్లో ఉన్నాం, ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. చాలా బాగుంది. టైలరింగ్ కోసం అక్కడ గోర్ఖాలు, నెక్స్ట్ అక్కడ దొరికే చాలా వరకు స్పైసెస్ దొరుకుతాయి. ఎక్కువ నిమ్మకాయ మాడిపోయినట్టు ఉందండి, మరి నాకు ఆ డీటెయిల్ ఏంటనేది తెలియదు. నెట్ చూసినా అక్కడ అవే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారనమాట. చూడండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి లిఫ్ట్ అయితే ఉంటుంది. సో లిఫ్ట్లోకి వెళ్ళిపోయాక మనకి కార్నర్లో ఉండేలా చూసుకున్నాం అనుకోండి, మనం వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మనకి కిందన కనబడుతుంది అనమాట. నేను రిటర్న్ వచ్చినప్పుడు నేను కార్నర్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఒక లేడీ అడ్డున్నారనమాట. బట్ పర్వాలేదు, బాగానే చూపించారు. చూడడానికి వీడియో తీయడానికి అయితే అయింది. చాలామంది ఇంక వీడియోస్ తీసుకుంటున్నారు. వచ్చేదే అందుకు, చూసేదానికన్నా వీడియోస్లు ఎక్కువ బంధించడానికి జనాలు చూస్తారు. సో నేను కూడా అంతే. సో మేము వెళ్ళిపోతున్నాం పైకి. హాయ్. You can walk in the glass, but please not allowed running, shopping, sitting in the glass. You can see the right side near the bar, left side all the bar. This is 48 floors, 150 meters high, ending from other side. You can walk normally. కనిపిస్తుంది. ఓ బాబు, ఓకే ఓకే. అమ్మ బాబాయ్, గ్లాస్ బ్రిడ్జ్. సో మనకి స్టార్టింగ్ రాగానే పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద జంప్ చేయకూడదు, ఎక్కువ నీడ్స్ మీద కూర్చోకూడదు, మనకి అవన్నీ చెప్తారనమాట. ఇది ఎన్ని ఫ్లోర్స్ అనేది మొత్తం మనకి స్టార్టింగ్లో చెప్తారు. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవాలన్నా వేరే 150 dirhams ఎంతో ఇవ్వాలంట. అంటే దగ్గర 4000 ఎంతో పడుతుంది ఫోటో తీసుకోవడానికి. ఫొటోస్ చేసి ఆలోచిస్తారు. సో మనకి చెప్తారనమాట స్టార్టింగ్లోనే. నాకు నిజంగా చెప్పాలంటే బాగానే ఉంది. తర్వాత కింద చూసి నడాలంటే వామ్మో భయం వేసింది. ఘనశ్యామ్ కూడా చాలా భయం పడ్డాడు. బట్ ఏదో మేనేజ్ చేశాడు. తర్వాత ఇంక రమ్మన్నా రాలేదు. ఇటు సైడ్ కూడా అంటే అందరూ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడాలంటే టెన్షన్ అంటే భయం పడతారు కాబట్టి సో సెంటర్లో ఉంది. అటు సైడ్ కూడా నార్మల్గా ఉందన్నమాట. మన ఇష్టం, నడాలనుకుంటే నడచ్చు, పక్కకి వెళ్ళి నడాలనుకున్నా పర్లేదు. కాకపోతే నాకైతే బాగా నచ్చింది. కింద నుంచి స్విమ్మింగ్ పూల్, అదంతా పెద్ద స్విమ్మింగ్ పూల్ తెలుసా అండి, ఇందులో చాలా చిన్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.